మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కాశీ స్నానాలు, దర్శనాలు, శివయ్య దర్శనాలు. తమ్ముడు ఈరోజు ఎక్కడికి రా హరి అంటూ ప్రశ్నించింది అక్క. నీది అల్లుడు హనుమంతరావు గారిదే ప్రోగ్రాం అంతా. పొద్దున్నే కాఫీలు తాగుతూ అక్క ప్రశ్న. ఈరోజు నిన్ను మణికంఠ ఘాట్లో స్నానం చేయించి గౌరీ కేదారేశ్వరుని దర్శింపజేస్తాం, సరేనా అక్క? తమ్ముడు హరి సమాధానం. తమ్ముడు పడవాడితో బిజినెస్ అంటావేమిట్రా? నేను మాటల్లో పెట్టి వాడిని కొంచెం కోటు వేసుకోకుండా చూసుకుందాము అనుకున్నాను. నువ్వేమో అక్క ఏమైనా బిజినెస్సా అంటూ ఆట పట్టించావు. చాలేరా ఈ బిజినెస్లు. నా బిజినెస్లు ఎప్పుడో పోయాయి బావగారితోనే వెళ్ళిపోయాయి అంది అక్క ముక్కు తుడుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ. వస్తే అక్క ఈ కాకరకాయ పొడి బిజినెస్ పెట్టి అక్క ఇక్కడ దేశంలో పంచదార భక్తులు ఎక్కువేనే, అందుకని ఈ బిజినెస్ పెట్టావనుకో బోళ్ళంత ఆదాయం. ఇంకో తమ్ముడు చెలోక్తులు. సరే చాలండి, చూడు ఆ రొట్టె ముక్క అక్కడే కూర్చుని మాడుస్తున్నారు అంటూ మరదళ్ళు అంతాక్షరి అన్నమయ్య కీర్తనలు అందుకున్నారు. శోభ వంత పాడుతోంది. శివనామంతో పొద్దుట మా కిచెన్ మారుమ్రోగుతోంది. అమ్మయ్య ఇప్పుడు ఇది ప్రసాదంగా మారుతుంది అంటూ మా మరిదిగారి ప్రశంసలు. సరే పదండి అంటూ రూములకి తాళాలు వేసి బయలుదేరాం. అందరూ సంకల్పం చెప్పుకుని గంగలో మునిగాం. 3 మునకల తర్వాత అందరూ ఒడ్డుకు వెళ్ళిపోయారు. నేను ఏదో ఆలోచిస్తూ ముందుకు అడుగు వేశాను. గుయ్యలా ఉంది, కాలు జారింది. ఒరే పట్టుకోరా తమ్ముడు అంటూ కేక వేశాను. ఇంతలో నాలానే వనజమ్మ గారు అర్ఘ్యమిస్తూ ఉండిపోయారు. గబాలను వచ్చి పట్టుకున్నారు. ఏమండి ఏమైందండి? ఏం కాలేదు కదా అంటూ. అబ్బే ఏమీ కాలేదండి, కాలు జారింది అంతే అన్నాను. ఇద్దరం కలిసి వస్తూ ఉంటే మా చెల్లెలు వేళాకోళం భగవంతుడు భక్తుడు కలిసి వచ్చిన వేళ అంటూ రాగం తీశారు అందరూ. ఏమైనా మడి ఆచారం, పాపం వెళ్ళి స్నానం చేయి, మేం పట్టుకున్నాం అంటూ కూని రాగం తీసింది చెల్లి మరదళ్ళు. ఏమండి పాపం మీరు ఇబ్బంది కలిగించానా అంటూ సందేహంగా అన్నాను. లేదండి, ఆ పరిస్థితుల్లో నేను ఉంటే నన్ను వదిలేస్తారా మీరు? నేను అంతే. అందరం బయటకు వచ్చినప్పుడు ఒక కుటుంబం, మన అందరం ఇప్పుడు ఒక కుటుంబం, కాశీయాత్ర కుటుంబం, ఏమంటారు అంటూ ప్రశ్నించారు ఆవిడ. ఏమంటానండి, పాత చింతకాయ పచ్చడి నేను. ఆ చింతకాయ అయినా పచ్చానికి ఉపయోగపడుతుందేమో మరి నేను అన్నాను. ఏం లేదండి, మీరు చాలా మంచివారు, మీ మనసు చాలా మంచిది అంటూ పొగిడి నన్ను పట్టుకుంది ఆవిడ. పక్కనే ఉన్న కేదారేశ్వరుని సన్నిధికి మెట్లు ఎక్కుతూ అందరూ గుడికి చేరుకున్నాం. అక్కడ ఆ పరమేశ్వరి సన్నిధికి చేరుకున్నాం అందరం. ఈశ్వరుని దర్శనం, పరమేశ్వరుని సన్నిధం అంటూ చెల్లి మరదళ్ళు సంగీతం వీణులకు విందుగా ఇంపుగా ఉంది. ఏం పాటలు పాడతారండి, ఒకళ్ళు వదిలేస్తే ఒకళ్ళు. మనసు ఆనందంతో తేలిపోతుంది. ఆ పాటల్లో భగవంతుడు నిజంగా సాక్షాత్కరిస్తాడు. లలితా సహస్రనామం పారాయణ గుళ్ళో కూర్చొని చదివాం అందరం. దీపారాధన చేశాం. ఇక్కడ ఆ పరమేశ్వరుని తాకి మనస్ఫూర్తిగా దర్శించుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా హరహర మహాదేవ హరహర మహాదేవ అంటూ తమ్ముడు గట్టిగా ఆ పరమేశ్వరుని కీర్తించేటప్పటికి జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ లోకంలోకి వచ్చి గొంతు కలిపారు. అంతే కదండి, పరమేశ్వరుని దర్శిస్తుంటే ఇతర చింతలు ఉండకూడదు, హరహర మహాదేవ అంటూనే ఉండాలి. ఇంతలో ఏమండి పిన్ని గారు, ఎన్ని రోజులైందండి? ఒక వయసులో ఉన్న ఆమె బామ్మగారిలా ఉన్న ఆమె చేతులు పట్టుకుని గట్టిగా ఊపింది. ఆవిడ సంతోషంతో ఏదో సొంత ఊర్లోని మనుషులను చూస్తున్నట్టుగా గట్టిగా పట్టుకుని, బాగున్నానే అమ్మడు. ఒక చేతిలో రుద్రాక్ష, మెడలో రుద్రాక్షలు, చేతిలో కమండలం, నెత్తి మీద పాతకాలం బామ్మగారుల వేషధారణ. ఆమె ముఖం 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతోంది.
ఇద్దరూ ఇక ఊరిలోని విశేషాలు ముచ్చరించుకుంటున్నారు. ఇక్కడే శివశివ అంటూ ఒక సత్రంలో అద్దెకుంటున్నానే. నా వంట నేను వండుకుని భగవంతునికి ఇంత పెట్టి ఇంత తిని ఇలా ఆరోగ్యంగా ఉన్నానే అమ్మడు. ఎప్పుడూ జపంలో ఉంటానే. ఇంకా నాకు ఏముంది? బాబాయ్ గారు పోయాక నా మనసులో ఇక్కడకు చేరాలి అనే కోరిక, ఆ కోరికను తీర్చుకున్నాను. ఏదైనా సహాయం కావాల్సి వస్తే మా పెదనాన్నగారి మనవడు పురోహితుడు కదా, వాడు చాలా సహాయం చేస్తాడు నాకు. భవబంధాలు లేని నాకు అంతా ఆ శివయ్య అన్నపూర్ణే చూసుకుంటారు. నా జీవితం ఎవరి జీవితానికి అడ్డు రాకుండా గడపాలి, అదే నా చివరి కోరిక. ఏమంటావు అంటూ చెప్పుకొచ్చింది బామ్మగారు. పిన్ని గారు, మిమ్మల్ని చూశాను. ఆ విశాలక్ష్మి చూసినంత సంబరంగా ఉందండి. ఆ రోజుల్లో మీరు మా కుటుంబానికి ఎన్ని విధాలుగా ఆదుకున్నారు. మీ సొంత అబ్బాయిని చదివించినట్టుగా దంపతులు ఇద్దరు పిల్లవాడిని చదివించారు. వాడెప్పుడు మిమ్మల్ని తలుచుకుని ప్రార్థిస్తూ ఉంటాడు ఆ భగవంతుణ్ణి, మిమ్మల్ని చల్లగా చూడమని. ఎక్కడున్నా సరే మా వాడు అంటాడు తన దగ్గరికి వచ్చి ఉండమని. మీరు ససేమిరా అంటారు. మీ మేలు మేము ఎన్నడూ మర్చిపోమమ్మా. గతం గుర్తు చేసుకుని కళ్ళు తుడుచుకుంది అమ్మడు. సరేలే, ఎవరికో రుణం అలా అనుకుంటే ఏమీ చేయలేమే అమ్మడు. చూడు, మన బంధువుల్లో మన చుట్టుపక్కల వాళ్ళకో సహాయం చేస్తే మన కళ్ళ ముందు వృద్ధిలోకి వస్తూ ఉంటే ఆ ఆనందం ఎక్కడా ఎవరి ముఖంలోనూ కనిపించదు. మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే. సహాయం చేసి పలకల మీద పేరు ఎక్కే కంటే మీ మనసులో ఎక్కడం ఎంత ఆనందం చెప్పు. మా చెల్లి ఎప్పుడూ అంటుంది, నీ దగ్గర ఏదైనా ఉంటే ముందు నీ బంధువుల్లో ఎవరు దానికి అర్హత గలవారో చూసి సహాయం చేయి అంటుంది. నాకు ఏమీ లేకపోయినా మాట కూడా సహాయమే. మరి ఆ పరిస్థితుల్లో ఏమంటావు అమ్మడు? మా చెల్లి అనడం కాదు, అచ్చు మా చెల్లి డొక్కా సీతమ్మ గారు అంశే. ఎప్పుడు ఎవరు వెళ్ళినా లేదు కాదు అనరు ఆ దంపతులు ఇద్దరు. మాటకు మాట, చేతకు చేత, ఇలా చెప్పుకుపోతే ఎంతో ఉందే. ఇక మళ్ళీ చీకటి అవుతోంది, మరి వెళ్ళిరానా? ఆ ఈశ్వర సాన్నిధ్యంలోకి వచ్చాము. ఇక్కడ కూడా చిన్న చితక సహాయాలు ఉంటాయి సుమా అన్నారు బామ్మగారు. అలా మాట్లాడుకొని చివరికి ఇద్దరు చెరోదారి పట్టారు. ఇదండి, మేము ఇంటికి వచ్చి అన్నాలు వండుకుని తిని మధ్యాహ్నానికి విశ్వేశ్వర దర్శనానికి ప్రయాణమయ్యాం. పదండి. చూడండి, ఎక్కడికి వెళ్ళినా మనకు ఈ ప్రయాణంలో ఏదో ఒక నీతి దొరుకుతుంది. అంతా వైరాగ్యంగా ఉండమనే బోధిస్తూ ఉంటాయి. ఎవరి కథ అయినా ఇంతే కదా. చివరకు 2 బళ్ళు లాగితేనే కుటుంబం. ఏ బండైనా తెగి వెళ్ళిపోతుందనుకోండి, ఆ కుటుంబం ఇంకొకరి పక్కకు చేరవలసిందే. కానీ ఎందుకో ఆ పరమేశ్వరుడి దగ్గరికి చేరేవి కొన్ని పరిస్థితులే, కొందరికే అది అవకాశం. ఆ విశాలాక్షి, ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు అలాంటి వాళ్ళని. ఏమంటారు? పదండి ఇంకో ఎపిసోడ్లో విశ్వేశ్వరుని దర్శనానికి. మీరు కూడా ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని. ఇది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటాను. నెక్స్ట్ విశ్వేశ్వర దర్శనం గురించి చెప్తాను. మా ప్రయాణం విశ్వేశ్వరుని దర్శనం దాకా వెడుతోంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సరేనా? కాంపస్ బాక్స్లో కలుసుకుందాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.